ఈరోజు డేట్ ఏసిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని డైరెక్టరీ సైట్స్ తీసుకున్నారో, ఆ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఇక్కడ యాడ్ చేయాలి. ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలి. జీమెయిల్ ఐడీ ఏది యూజ్ చేస్తున్నారో అది ఇక్కడ పెట్టాలి. వెబ్‌సైట్‌లో ఏ లింక్ సబ్మిట్ చేశారో అది పెట్టాలనమాట. ఇవాళ ఒక 5 డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ చేశారనుకోండి, ఇక్కడ 5 యాడ్ చేసుకోవాలి. 5కి మీరు యూజ్ చేసిన జీమెయిల్ ఐడీ ఇక్కడ పెట్టాలి. వెబ్‌సైట్‌లో హోమ్ పేజ్ తీసుకున్నారనుకోండి, హోమ్ పేజీ పెట్టాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ అబౌట్ అస్ ఒక 5 చేశారు ఇక్కడ డైరెక్టరీ సైట్స్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ తీసుకుంటున్నాను ఇవి. ఎలా పెట్టాలో చూపించడానికి. ఇది ఒక డైరెక్టరీ సైట్. ఆఫ్టర్ సబ్మిషన్ తర్వాత మీరు పేస్ట్ చేయండి. ఇక్కడ ఇది సబ్మిట్ చేసేసరి ఇది అయిపోయింది. ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఈసీ అట్లా మీరు ఒక 5 సైట్స్ డిఫరెంట్ సైట్స్ యాడ్ చేశారు. ఈ రోజుకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ రేపు నెక్స్ట్ డేట్ వేసుకొని ఓకే. యాహ్! ఇక్కడ మళ్ళీ ఒక 5 సైట్స్ యాడ్ చేశారు. 5, 6, 10 కొత్తవి ఓపెన్ చేసుకొని లైక్ ఏది ఇక్కడ డైరెక్టరీ అని లాస్ట్ వన్ ఇది ఒక డైరెక్టరీ సైట్ తీసుకున్నారు. ఇట్లాంటివి ఒక 5 సైట్స్ మీరు యాడ్ చేశారు. ఈ 5 సైట్స్‌ని మళ్ళీ ఏ లింక్ సబ్మిట్ చేశారు ఇక్కడ. ఇది ఇట్లా ఒక 5 సైట్స్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం లింక్ ఇచ్చారనుకోండి ఈరోజు. నెక్స్ట్ సెకండ్ డే అబౌట్ అస్ పేజ్ ఇచ్చారు. ఈ పేజ్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. జీమెయిల్ ఐడి ఏది ఇచ్చారో అది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయినాక వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది కదా, అప్పుడు కాపీ చేసి ఇక్కడ లింక్స్ పెట్టేసుకోండి. డైలీ మీరు ఎన్ని రోజులు చేసినా ఎన్ని మంత్స్ చేసినా ఈ షీట్లోనే అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది వచ్చేసి డైలీ వర్క్. ఒకరోజు చేసి ఒకరోజు ఆపేసే వర్క్ ఏం కాదు. డైరెక్టరీస్ అనేవి మామూలుగా అయితే మనం కంటిన్యూగా చేయాలి. ఎస్ఈఓ వర్క్ చేసేటప్పుడు అట్లీస్ట్ 10 అయినా చేయాలి. ఇట్లా మీరు ఎవ్రీడే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు చేసినవి ఉన్నాయి కదా, అవి ఇక్కడ పెట్టేసుకోండి. మీ దాంట్లో ఇక్కడ ఎన్ని సైట్స్ చేశారో అన్ని ఇక్కడ పెట్టేసుకొని మీ జీమెయిల్ ఐడికి అప్డేట్ చేసుకోండి. బిఫోర్ దట్ ఇక్కడ మీరు ఆడిట్ చేసిన సైట్ 2 సైట్స్ పెట్టండి. ఆడిట్ ఏ సైట్ పెడితే ఆ సైట్ నేమ్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ రీనేమ్ అంటే నేమ్ రాసుకోవచ్చు. మీరు పుణ్యపతి చేశారా, లేకపోతే శ్రీ స్టైల్కి చేశారా, శ్రీషా డిజిటల్కి చేశారా, ఏది రాస్తే అది ఇక్కడ సైట్ నేమ్ రాసుకోండి. ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ అంతా ఇక్కడ ఇవ్వండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ అంటే షీట్ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రీనేమ్ చేసుకొని సోషల్ బుక్ మార్కింగ్స్. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ యాడ్ చేయాలి. ఈరోజు మనం డైరెక్టరీస్ చేసేసాం కదా నిన్న. ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో కొత్త సైట్స్ వెతుక్కోవడం, అందులో మన వెబ్సైట్ని సబ్మిట్ చేసుకోవడం ఇదే ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు ఒక 10 సైట్స్ ఈరోజు హోమ్ పేజ్ సబ్మిట్ చేశారనుకోండి, అదే 10 సైట్స్లో నెక్స్ట్ డే కూడా అబౌట్ అస్ పేజ్ సబ్మిట్ చేయొచ్చు. ఆ తర్వాత అలా ఒక 5 to 10 పేజెస్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త డైరెక్టరీస్ వెతుక్కున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ హోమ్ పేజ్ స్టార్ట్ చేయాలి. డైరెక్టరీస్ ఏవైతే తీస్తున్నారో అప్పుడు హోమ్ పేజీ తీసుకోవాలి. ఈ హోమ్ పేజీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లింక్ అనేది హోమ్ పేజీకి లింక్ అవుతుంది. అప్పుడు డొమైన్ అథారిటీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే పేజెస్లో చేసుకుంటే పేజెస్కి పెరుగుతుంది కానీ డొమైన్ అథారిటీ పెరగదు. కాబట్టి కట్ చేసి తీసిన సైట్స్ ఏంటంటే వాటికి ఫస్ట్ హోమ్ పేజీ,
కొన్ని సైట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంటాయి. వాటిలో సబ్మిషన్ అయిపోయి ఉంటది. కొన్ని సైట్స్ ఏంటంటే అన్నీ ఒక సైట్‌లో చేసినా కూడా రిమైనింగ్ సైట్స్ ఆల్రెడీ చేసినయి అనే వస్తదనమాట. ఎందుకంటే వాళ్ళు సైట్ ఒక్కటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ సేమ్ సర్వర్ నుంచి ఉంటది. అట్లా కూడా వేరే సైట్‌లో చేసినా కూడా ఈ సైట్‌లో కూడా చేసామని చూపించే సైట్స్ ఉంటాయి. అలాంటివి మనకు అవసరం లేదు. ఇది ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తే ఆ లింక్ సబ్మిటెడ్ అని వచ్చిందనుకోండి, అది ఇంక మనం చేయడానికి ఏం లేదు. ఆ సైట్ వదిలేయడమే. లైక్ టైటిల్‌లో ఆల్రెడీ టైటిల్ ఎగ్జిస్ట్ అని వచ్చిందనుకోండి, టైటిల్‌ని కొంచెం చేంజ్ చేసుకోవడం. లైక్ చాట్‌జీపీటీని యూజ్ చేసి రీరైట్ ద టైటిల్ అంటే టైటిల్ వస్తది. లేదంటే మన టైటిల్‌లో ఏదో ఒక వర్డ్ రిమూవ్ చేసుకొని, మనకి ఏది అవసరం లేదో ఆ వర్డ్ రిమూవ్ చేసుకొని మనం టైటిల్ చేంజ్ చేసి పెడితే మళ్ళీ సబ్మిషన్ అవుతుంది. మేడం ఒక డౌట్ మేడం. ఏంటండి? అదే టైటిల్ మీరన్నారు కదా! మీరు చెప్పారు కదా మేడం, నేను ట్రై చేశాను. బట్ రాలేదు మేడం. వస్తదండి. నెక్స్ట్ అట్లా రాకుండా ఏముండదు. జస్ట్ మీరు ఫస్ట్ నుంచి తీసేసి అందులో ఏదో ఒక వర్డ్ తీసేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే తీసుకుంటది. అవి మేము చేసేవే. ఓకే మేడం. నెక్స్ట్ ఇంకొకటేంటంటే కొన్ని డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్‌లో కొన్ని యాడ్ సైట్స్ సబ్మిట్ లింకు లేకుండా ఇంకా డిఫరెంట్‌గా ఉన్నాయి మేడం. ఏముందండి? లైక్ యాడ్ సైట్స్ లేవు, సబ్మిట్ లింకు లేదు. ఆ! కొన్ని అలా లేకుండా వేరే సంథింగ్ హోమ్ అలాగున్నాయన్నమాట. అవి 2 లేకపోతే మనం సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు గదా! అందుకే డౌటొచ్చి సైట్స్ వదిలేయడమే. వదిలేయడమేనా మేడం? అది సబ్మిట్ లింక్ గాని, లేకపోతే యాడ్ ఏ సైట్ గాని ఆప్షన్ లేకపోతే మనం ఏం చేయలేము ఇంక. ఓకే. ఆ డైరెక్ట్ నెక్స్ట్ సైట్స్‌కి డైరెక్ట్ సబ్మిట్ అయి 2 వస్తది. హుహు. నెక్స్ట్ మేడం ఇది కీవర్డ్స్ నెక్స్ట్ మెటా 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 ట్యాగ్స్ ఉంది. మెటా కీవర్డ్ కింద కూడా ఉంది మేడం. దానికి కొన్ని వెబ్‌సైట్స్‌లో మరి అది కొన్నయితే డైరెక్టరీ ఇవన్నీ చేయాలి కదా! అన్నారు కదా మేడం. ఆ! ఒక 3 ఆ! యాడ్ చేయాలి మెటా కీవర్డ్స్. మెటా కీవర్డ్స్ యాడ్ చేయొచ్చు. మెటా ట్యాగ్స్ అన్నారు. మరి దానికెలాగా మేడం? అది ట్యాగ్స్ అన్నా, లీవ్ కీవర్డ్స్ అన్నా అన్నీ ఒకటే. అన్నీ ఒకటేనా మేడం? సేమ్ అలా అలా పెట్టేసి చేసేయచ్చా మేడం? వాళ్ళు మెటా ట్యాగ్స్ యాడ్ చేయమంటే కీవర్డ్స్ లాగా మనం తీసుకుంటాం కదా! హ్మ్. కంటెంట్‌లో నుంచి అవే యాడ్ చేయడం. ఓకే. అంటే కొన్ని ఒక 4, 5 వెబ్‌సైట్స్ అలాగున్నాయి మేడం. నేను ట్రై చేశాను కానీ రాలేదు. ఒకసారి షేర్ చేసి చూపిస్తారా స్క్రీన్? ఇప్పుడా మేడం? ఆ! చూడండి. మొత్తం అంతా క్లోజ్ చేసేసాను మేడం. అదే నిన్న ఆహ్, చెప్పాను కదండీ! డౌట్ ఉంటే స్క్రీన్ ఉంది. పెట్టుకోండి. క్లాస్‌లో చూపిస్తే ఓకే. అర్థమవుతుంది. ఇప్పుడు మీకేం లాస్ట్‌లో ఎర్రర్ వస్తదో నాకు లాస్ట్ తెలీదు గదా! ఇప్పుడు మీరు అట్లా చెప్పారనుకోండి. మామూలుగా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వస్తాయి. ట్యాగ్స్ పెట్టిన. మీకు రావట్లేదన్నారు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అది మీరు చూపిస్తే నాకు క్లారిటీ వస్తది. ఓకే మేడం. నేను సెట్ చేసి ఉంచుతాను మేడం. ఆ! లాస్ట్‌లో. ఆ! ఓకే మేడం. లేకపోతే క్లాస్ అయిపోయినాక అప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఓకే మేడం. ఇంకా అండి? అంతే మేడం. ఆ! ఓకే. మేడం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఓకే. నెక్స్ట్ టాపిక్‌కెళ్దాము. మనకి ఒక్క స్మాల్ డౌట్ మేడం. చెప్పండి. డొమైన్ అథారిటీలో వెబ్‌సైట్‌లో స్పామ్‌దొకటి 2 టైమ్స్ చెక్ చేసుకోవాలని చెప్పారు కదా! స్పామ్ స్కోర్ ఎలాగా చెక్ చేసుకోవాలో ఒకసారి చెప్పరా మేడం? డొమైన్ అథారిటీలో. ఆ వెబ్‌సైట్‌లో అయితే డైరెక్ట్‌గా కనిపిస్తుంది గదా! స్పామ్ స్కోర్ అని. ఒకసారి ఓపెన్ చేసారా అసలు నేనిచ్చింది? వచ్చింది చేశాను. హ్మ్. ఇది ఒక వెబ్‌సైట్‌లో హైదొచ్చింది. స్పామ్ స్కోర్ అనేది నాకెలా చేయాలో అర్థం కాలా. ఇప్పుడు మీరు ఈ సైట్ చేసారా లేదా? వెబ్‌సైట్ డాట్ ఆ! ఎస్‌ఈఓ చెక్. యెస్ మేడం. ఆ! చేశాను. దాంట్లో ఎస్‌ఈఓ చెక్. కనిపిస్తది గదా! స్పామ్ స్కోర్. ఈ సైట్ అంటే ఒక సైటే మనకి ఎలిజిబుల్ ఉంది గానీ, బట్ ఇక్కడ కనిపిస్తది స్పామ్ స్కోర్ అనేది. ఈ సైట్ అయితే మనకు కొంచెం ట్రస్టే కాబట్టి దీన్ని యూజ్ చేస్తాం. బట్ ఇదేంటంటే పెయిడ్ వెర్షన్ ఒక వెబ్‌సైట్‌కే వస్తది. ఎక్కువ వెబ్‌సైట్స్ రావు. ఓకే.
ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇంకా మనం స్పెషల్‌గా చెక్ చేసేదేముండదు. ఓకే. నేను ఆ వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ లాస్ట్ నేను క్లాస్‌లో కూడా స్పామ్ స్కోర్ ఇక్కడొస్తది. ఓకే. డొమైన్ నేమ్ ఇక్కడ డిస్‌ప్లే చేయట్లేదు. ఆ! బిఫోర్ అయితే మనకొచ్చేది. ఇక్కడ లింక్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ అన్నీ కనిపిస్తుంది. ఇంక స్పెషల్‌గా స్పామ్ స్కోర్ చెక్ చేయడానికి ఏముంది. ఓకే. అదొక్కటే ఇది డౌట్. కాకపోతే మనకు ఒక్క సైట్‌కే వస్తుంది. రెండో సైట్ దగ్గర నుంచి అమౌంట్ అడుగుతుంది కాబట్టి జస్ట్ స్పామ్ స్కోర్ చెక్కర్ టూల్స్ అని ఉంటాయి. జస్ట్ కొన్ని సైట్స్ వెతుక్కోవాలి. ఇవి కూడా ప్రాపర్‌గా ఇస్తాయని గ్యారంటీ ఉండదు. బల్క్ సైట్స్ ఇస్తుంది. స్పామ్ స్కోర్ సైట్స్. ఇక్కడ ఈ సైట్ ఇంకా 2, 3 సైట్లు యాడ్ చేస్తే స్పామ్ స్కోర్ ఎంత వస్తుందో చెప్తా. 5 యూఆర్ఎల్స్ వరకు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. హ్మ్. ఇక్కడ కొన్ని స్పామ్ స్కోర్ చెక్ చేసుకునేవి. బట్ ఇవి ఎంతవరకు ట్రస్ట్ అనేది మనం చెప్పలేము గానీ ఇక్కడొచ్చేసి డైరెక్టరీకి ఇక్కడొచ్చేసి స్పామ్ స్కోర్ 7 ఉంది. మన వెబ్‌సైట్‌కి ఇంతుంది. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీగా చూపిస్తున్నాడు. లైక్ ఇక్కడ డొమైన్ అథారిటీ 30 ఉంది. ఈ సైట్ కూడా మనం తీసుకొని చేసుకోవచ్చు. స్మాల్ ఎస్‌ఈఓ చెక్కర్. ఇక్కడొచ్చేసి డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోర్ ఇక్కడ ఈ సైట్‌లో కూడా చూపిస్తుంది. ఇట్లా స్పామ్ స్కోర్ చెక్కర్ సైట్స్ ఉంటాయి. వీటిలో చూడొచ్చు. బట్ అన్ని సార్లు ఇవి ట్రస్టబుల్ కాదు. బట్ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇవి ఒకసారి ట్రై చేయండి. క్లాస్ అయిపోయినాక ఈ వెబ్‌సైట్స్‌లో కనిపిస్తాయి. స్పామ్ స్కోర్ అనేది 15 ఉండాలి. 15 కన్నా తక్కువే ఉండాలి గానీ ఎక్కువ ఉండకూడదు. ఈ 2 సైట్స్ నేను గ్రూప్‌లో పెడతాను. ఇవి ఓపెన్ చేసుకొని మీరు ఏ వెబ్‌సైట్‌కి స్పామ్ స్కోర్ చెక్ చేయాలో అవి మరి ఇక్కడ ఒక సైట్ 5 యూఆర్ఎల్స్ యాడ్ చేస్తుంది. ఇంకొక సైట్ 10 వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తే మీకు స్పామ్ స్కోర్ తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఇక వర్క్ చేయండి. ఎందుకంటే అది ట్రస్టబుల్ కాకపోయినా కూడా బట్ మనకి ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే మేడం. ఇప్పుడొచ్చేసి మేడం మనకి లాస్ట్ స్మాల్ డౌట్ ఏంటంటే ఎస్‌ఈఓ వరల్డ్ డాట్ ఇన్‌లో డైరెక్టరీ ఉంది కదా మేడం. ఆ! ఐడి ఆ! ఎస్‌ఈఓ వరల్డ్ వెబ్‌సైట్‌లో డైరెక్టరీలో ఐడిఏ డైరెక్టరీ, ఇన్‌స్టంట్ అప్రూవల్ డైరెక్టరీ 3 టైప్స్ ఉన్నాయి కదా మేడం. ఆ! ఇన్‌స్టంట్ అప్రూవల్‌లో మనం డొమైన్ అథారిటీ చెకింగ్ అనేది ఆ వెబ్‌సైట్ చెకింగ్ చేసుకుంటాం కదా మేడం. అది డైరెక్టరీలో కూడా చేసుకోవచ్చా మేడం? అలాగా? డైరెక్టరీలోని. అంటే హ్మ్. అర్థం కాలేదు నాకు. వెబ్‌సైట్‌లో డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. ఆ! హ్మ్. సబ్మిషన్ సైట్స్‌లో హైడిఏ డైరెక్టరీ ఉంది కదా! ఇన్‌స్టంట్ అప్రూవల్ ఆ! ఇవన్నీ రిజల్ట్ వస్తాయని చెప్పారు కదా మేడం హ్మ్. డైరెక్టరీలో. ఆ! మనం ఇన్‌స్టంట్ అప్రూవల్‌లో చూసాం కదా మేడం. ఆ! అంటే అలాగే సేమ్ డైరెక్టరీలో కూడా చేయొచ్చా అని అడుగుతున్నాను మేడం. ఇన్‌స్టంట్ అప్రూవల్ డైరెక్టరీస్ చేసాం గదా! యెస్ ఆ! మేడం. ఆ! డైరెక్టరీస్ ఉన్నాయి కదా! అది చేయొచ్చా అని అహా! అడుగుతున్నాను పైన మేడం. ఇంకొక ఆప్షన్ ఉంది. అది సెలెక్ట్ చేసుకోవచ్చా అంటున్నారా? యెస్. మొత్తం అన్నీ పైదిని కిందది. చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టంట్ అంటే మనకి ఇమ్మీడియేట్‌గా మనకి లింక్స్ రావాలంటే అవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇది ఫాస్ట్‌గా రావట్లేదు ఇక్కడ. మీకు చూపించడానికి. లైక్ ఇట్లా ఒక 5 సైట్స్ యాడ్ చేసుకొని స్పామ్ స్కోర్ చెక్ చేసుకుంటే ఇది స్లో ఉంది. ఇక్కడ డైరెక్ట్‌గా స్పామ్ స్కోర్ చెక్ చేస్తే మొత్తం ఇక్కడ వచ్చేస్తది. దాన్ని బట్టి మీరు స్పామ్ స్కోర్ తక్కువ ఉన్న సైట్స్ తీసుకోండి.
ఓకే. స్లో ఉంది. ఈ సైట్ పెద్దగా ఫాస్ట్‌గా వర్క్ అవ్వదు. బట్ అన్ని టూల్స్ ఉంటాయి గానీ, స్మాల్ ఎస్‌ఈఓ టూల్స్ బట్ అంత ప్రాపర్ అవుట్‌పుట్ రాదు దీంట్లో. ఇక్కడ ఒకటే తీసుకుంది. లైక్ ఇక్కడొచ్చేసి స్పామ్ స్కోర్ 6 ఉంది. ఒకసారి మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఈ టూల్స్‌ని మీరు ట్రై చేయండి. యాహ్! ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో మనం ప్రతి సైట్‌కి రిజిస్ట్రేషన్ చేయాలి. సైట్స్ అండ్ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్. ఇదేంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మ్యాండేటరీ దీనికి. యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకుండా మనము ఇక్కడ వర్క్ అయితే చేయలేము దీని మీద. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఫస్ట్ ఈరోజు డేట్ వేసుకొని ఇక్కడ ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ వల్ల యూజర్స్ ఏంటి అంటే బ్యాక్ లింక్స్ వస్తాయి, అలాగే రెఫరల్ ట్రాఫిక్ కూడా వస్తుంది. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఇక్కడ న్యూ బుక్ మార్కింగ్ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్, డూ ఫాలో బుక్ మార్కింగ్ సైట్స్ ఇవి మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డూ ఫాలో బుక్ మార్కింగ్ సైట్స్ ఉన్నాయి, బట్ ఇవి మేబీ పేమెంట్ ఉంటాయో లేకపోతే యాక్సెప్ట్ చేస్తాయో లేదో ఒకసారి చూద్దాం. ఇది అలో చేయట్లేదు, బ్లాక్ చేసింది. ప్రైవసీ ఎర్రర్. ఇది అలో చేయట్లేదు. ఓకే, ఇవి ప్రాపర్గా ఏం లేనట్టున్నాయి. ఇది వీళ్ళు సొంతంగా ఈ ఈ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసినవి ఇవన్నీ కూడా. అంటే లైక్ ఈ వెబ్సైట్ ఎవరిదైతే ఉందో వీళ్ళు సబ్ డొమైన్స్ క్రియేట్ చేశారనమాట వీటికి. ఇది సంథింగ్ ఇంకా వర్క్లోకి రాలేదు. ఎక్కువ సోషల్ బుక్ మార్కింగ్స్ చూద్దాము. ఇక్కడ వచ్చి మనకి కొన్ని సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఉంటాయి. యూనివర్సల్గా ప్రతి సైట్కి వాటిని క్రియేట్ చేయాలి.
అండ్ రిమైనింగ్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అందరికీ క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేయకపోవచ్చు. బట్ ఇక్కడున్న మేజర్‌గా ఇప్పుడు నేను చూపించే కొన్ని సైట్స్ ప్రతి వెబ్‌సైట్‌కి క్రియేట్ చేయాలి. ఒకటొచ్చేసి స్కూపిట్. నెక్స్ట్ డిగ్. ఇంకా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఈ స్కూపిట్ మనం దీన్ని సైన్ అప్ చేసుకుంటే కొత్త అకౌంట్ అయితే సైన్ అప్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి లాగిన్ తీసుకుంటున్నాం. ఈ సైన్ అప్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది. ప్రతి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ప్రతి సైట్స్‌కి లాగిన్ చేయాలి. ఫస్ట్ టైమ్ లాగిన్ చేసేటప్పుడు మనకు టైం పడతది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్‌సైట్ వెరిఫికేషన్ కోడ్ రావడం లేట్ అవ్వచ్చు. ఇట్లా అన్నీ మీరు ఏ జీమెయిల్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ జీమెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తది. లేకపోతే యాక్టివ్ లింక్ అని వస్తది. ఇట్లా వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేసి యాక్టివ్ చేసుకొని అప్పుడు మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వాలి. ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి సైన్ అప్ అయిపోయింది. యూ హ్యావ్ ఎ అకౌంట్ ఫేస్‌బుక్ అంటే ఫేస్‌బుక్ నుంచి గాని దీన్ని గాని చేయొచ్చు. ఐ డోంట్ హావ్ ఫేస్‌బుక్ అండ్ ట్విట్టర్ అకౌంట్ అంటే లైక్ మనకిక్కడ నేము, ఈమెయిల్ ఐడీ వీటితోటి వస్తదనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫుల్ నేమ్ అంటే లైక్ కంపెనీ నేమ్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఈమెయిల్, పాస్వర్డ్, ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేస్తే చేయొచ్చు. లేకపోతే లేదు. లైక్ దేనికోసం మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ న్యూస్ లెటర్స్ మనకు రిసీవ్ అవ్వాలా వద్దా అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు వీక్లీ న్యూస్ లెటర్స్ పంపిస్తారు. అవి మనకి కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వద్దు. నెక్స్ట్ ఐ యామ్ హ్యూమన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత అకౌంట్ నేమ్ అయ్యి అడుగుతది. ఏ పేరు మీద క్రియేట్ చేయాలో అప్పుడు మనం కంపెనీ పేరు ఇచ్చేస్తాం. తర్వాత లాగిన్ ఆప్షన్. ఇట్లా మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ వస్తది. బట్ మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చినప్పుడు సేవ్ అన్న ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సేవ్ అన్నప్పుడు సేవ్ చేసుకుంటే ఇట్లా ఆటోమేటిక్‌గా మీకు కూడా వస్తదనమాట. కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అడుగుతది. సే సేవ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అని జస్ట్ సేవ్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా ఎవ్రీ టైమ్ మనము పాస్వర్డ్ గుర్తుంచుకునే పని లేకుండా లాగిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఈ కోడ్ అనేది మన ఈమెయిల్‌కొస్తుంది. ఇక్కడ మనకి ఓపెన్ అయింది కోడ్ వచ్చినాక. ఇది మన అకౌంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేస్ట్ చేస్తాం. మన యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ మనం యాడ్ చేయాలో ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ యాడ్ చేస్తాము. బట్ ఈరోజు మనం ఒక బ్లాగ్ తీసుకుందాము. ఎందుకంటే హోమ్ పేజ్ ఆల్రెడీ చాలా సైట్స్‌లో సబ్మిట్ చేసాము. అది మళ్ళీ మనకి ఆహ్, ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తది. అందుకోసం అని చెప్పి మనం బ్లాగ్ అనేది తీసుకుందాం. యూఆర్ఎల్ కంట్రోల్ యూ అండ్ ఇక్కడొచ్చి మన టైటిల్. సారీ. అండ్ మన డిస్క్రిప్షన్. ఇక్కడ మన కీవర్డ్స్ కొన్ని లైక్ ట్యాగ్స్ అన్నా, కీవర్డ్స్ అన్నా అన్నీ అవే. జనరేటివ్ ఏఐ.
డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్. కంప్లీట్ బిగినర్స్ గైడ్. ఇట్లా మనం ఒక 3 కీవర్డ్స్ తీసుకున్నాము. యూఆర్ఎల్, టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ ఈ యూఆర్ఎల్ మనం సబ్మిట్ చేద్దాం. లైక్ ఏ యూఆర్ఎల్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్లా డైరెక్ట్గా మొత్తం మన పేజీ, ఇమేజ్, డిస్క్రిప్షన్ మొత్తం వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేది మనము షెడ్యూల్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకేమీ అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా పోస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్లో వీటిని కాపీ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక్కొక్కటి యాడ్ చేస్తాం. ఇట్లా యాడ్ చేసినాక ట్యాగ్స్ లైక్ పబ్లిష్. ఇప్పుడు పబ్లిష్ అయితే ఇక్కడ మనకి పబ్లిష్ అయ్యింది అనమాట. ఇక్కడ మనం పబ్లిష్ చేసిన ఆర్టికల్ వచ్చేసింది. ఇట్లా మనం ఆర్టికల్స్, లైక్ బ్లాగ్స్, పేజెస్ మొత్తం ఇందులో సబ్మిట్ చేసుకుంటాం 1 by 1. ఇట్లా రోజుకొక లింక్ అయితే సబ్మిట్ చేస్తాం. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ట్రాఫిక్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇవన్నీ ఇక్కడ మనకి కౌంట్ అనేది వస్తుంది. మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే అప్ టు డేట్ ఉంటే మనకి వ్యూస్ కనపడుతుంటే ఎన్ని రోజుల్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎనాలిటిక్స్లోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. లైక్ ఇది పెయిడ్ వర్షన్ అయితే వస్తుంది, లేకపోతే రావట్లేదు. ఇక్కడ మన లింక్ ఇది లింక్ తీసుకొచ్చి ఇక్కడ వెబ్సైట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కింద స్కూపిట్ లింక్ ఇచ్చాము. మన వెబ్సైట్ లింక్ ఏ లింక్ సబ్మిట్ చేసాము అంటే బ్లాగ్ లింక్ సబ్మిట్ చేసాము. నేను ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, నా ఈమెయిల్ ఐడి, తర్వాత యూజర్ నేమ్ శ్రీష అండ్ పాస్వర్డ్ వచ్చేసి నేను మామూలు నా ఈమెయిల్ ఐడికి ఉంది కాబట్టి అది నేను ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. మీరు అయితే జీమెయిల్ ఐడి పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ సేమ్ పెట్టద్దు. జీమెయిల్ ఐడికి వేరే పెట్టండి. ఇక్కడ వర్క్ చేసే వాటన్నిటికీ సేమ్ పాస్వర్డ్ పెట్టుకోండి. జీమెయిల్కి మాత్రం సపరేట్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ రిపోర్ట్ క్లయింట్కి సబ్మిట్ చేసినప్పుడు ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ తోటి ఈ లింక్ ఓపెన్ చేసి మీరు సబ్మిట్ చేశారా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ మీరు చేసినట్టు కనిపించకపోతే అది మీరు చేయనట్టే లెక్క అనమాట. ఇట్లా ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కంపల్సరీగా డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనకి మళ్ళీ ఇక్కడ డిగ్ అని ఒక సైట్. ఈ సైట్ కూడా మనకి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా గూగుల్తో కూడా చేయొచ్చు. ఈ గూగుల్తో చేస్తే ఏం ప్రాబ్లం అవుతుందంటే మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కూడా క్లయింట్కి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి
బెటర్ ఈమెయిల్‌ని యూజ్ చేసుకోవటమే బెటరు. బట్ ఇది నాది కాబట్టి నేను నా జీమెయిల్ తోటే డైరెక్ట్‌గా లాగిన్ అవుతున్నాను. క్లయింట్ దాంట్లో అయితే మాత్రం మీరు డైరెక్ట్‌గా ఒకవేళ క్లయింట్ ఈమెయిల్ ఐడీ ఇచ్చాడనుకోండి, ఆ క్లయింట్ ఈమెయిల్ ఐడీ అయితే నో ప్రాబ్లమ్ అనమాట. ఆ మెయిల్ ఐడీ గనక మీకు యాక్సెస్ ఉంటే కంపల్సరీ తీసుకోవాలి యాక్సెస్. ఎందుకంటే వెరిఫికేషన్ చేసుకోవాలి కదా బ్యాక్‌గ్రౌండ్‌లో. హ్మ్. ఉంటుంది. ఇది ఆల్రెడీ లాగిన్‌లో ఉంది గదా! ఆల్రెడీ ఉంది అని వస్తుంది. ఇది క్రియేట్ చేయమని చూపిస్తుంది. జస్ట్ లాగిన్ అవ్వడానికి. పర్లేదు ఇది క్రియేట్ చేసి శ్రీజ డిజిటల్ ట్రైనింగ్. ఓకే. మనకి అకౌంట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. మనము ఇక్కడ పోస్ట్ చేస్తామనమాట. మన అకౌంట్ యాహ్! మన అకౌంట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మనం పోస్టులు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మన అకౌంట్ సెలెక్ట్ అవ్వాలి. లైక్ న్యూ పోస్ట్, క్రియేట్ న్యూ పోస్ట్. మనం ఇక్కడ ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నామో అది పోస్ట్ చేస్తాము. పోస్ట్ టైటిల్, పోస్ట్ బాడీ, యాడ్ లింక్ కాపీ చేసి ఈ లింక్ యాడ్ చేస్తాం. ఇంక ఇక్కడ ఏం ఒకసారి చూద్దాం ఇది ఎందుకో, అంటే ఇది మొత్తం ప్యాటర్న్ మార్చాడు. ఇంతకు ముందు ఉన్న ప్రాసెస్ కాదు ఇది. Small stories have already been posted last 8 hours. ఇక్కడ యాక్టివ్ అవ్వాలి. చూస్ ద ఆడియన్స్. ఓకే.
ఇది కొత్తగా యాడ్ చేశాడు కాబట్టి ఇవి మనకి ఆప్షన్స్ అన్నీ మార్చేసాడు. అంతకుముందయితే జస్ట్ మనం లింక్ యాడ్ చేస్తే డేటా అనేది డిస్‌ప్లే అయిపోయేది. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ ఇక్కడ ఆడియన్స్‌ని తీసుకొని టైటిల్, బాడీ ఆహ్, ఓకే. ఇది ఓడీఎంటీ వాడిదా? హ్మ్. జస్ట్ శ్రీష డిజిటల్. మన వెబ్‌సైట్ అయితే వస్తుంది గానీ జస్ట్ ఇక్కడ యాహ్! ఇక్కడ అయిపోయింది కదా! ఇది అయిపోయినాక ఇక్కడ మనం కాపీ చేసుకొని ఈ లింక్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సెకండ్ లింక్ కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇక్కడ మనం ఒకే లింక్ వీటన్నిటికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక చోట యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రతి దానికి అవసరం లేదు. ఇక్కడ శ్రీష డిజిటల్ దీన్నేమో అది శ్రీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ ఈమెయిల్. బట్ ఇక్కడ వచ్చేసి శ్రీష డిజిటల్. ట్రైనింగ్ యూజర్ నేమ్, పాస్వర్డ్. పాస్వర్డ్ ఏం పెట్టలేదు అనుకుంటా. డైరెక్ట్‌గా లాగిన్ అయినట్టుంది. ఇట్లా మనం పోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది యాడ్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ న్యూ పోస్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ టైటిల్, బాడీ ఆఫ్ ద కంటెంట్, లింక్, ఇమేజెస్ కావాలంటే ఇక్కడ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇమేజెస్ ఏమన్నా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా యాడ్ చేసేసి మనం పబ్లిష్ చేసుకోవచ్చు. హ్మ్. టైటిల్. బాడీ ఆఫ్ ద కంటెంట్. ఇమ లైక్ దీన్ని ఇంకా మనం పబ్లిష్ చేయొచ్చనమాట. జస్ట్ దీన్ని డైరెక్ట్‌గా మళ్ళీ పబ్లిష్ చేసేయొచ్చు. ఇమేజెస్‌ని. ఈ బాడీ ఆఫ్ ద కంటెంట్ మనం ఎక్కువ రాయొచ్చు. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా అలౌ చేస్తుంది. ఇంక ఇక్కడ మనకి ఈ లింక్ తీసుకొని మళ్ళీ కాపీ చేసి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. అంటే డైలీ ఒకటి చేస్తే సరిపోతుంది. ఎక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇంకా ఈజీగా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఇచ్చాడు. ప్రీవియస్ అయితే ఇంత ఎలాబరేట్‌గా ఉండేది కాదు ఈ వెబ్‌సైట్. ఇట్లా దీన్ని యాడ్ చేయండి. నెక్స్ట్ 2 అయిపోయినాయి మనకి స్కూప్ ఇట్, డిగ్. నెక్స్ట్ రీడ్ ఇట్. ఇదొచ్చి మనకి చాలా డిఫరెంట్ సైట్. ఈ సైట్‌లో మనము ఏ చిన్న యాక్టివిటీ మిస్‌లీడ్ యాక్టివిటీ ఉన్నా కూడా బ్లాక్ చేసేస్తది. బట్ ఇదొచ్చి ఫారిన్ కంట్రీస్‌లో బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ మనకి డైలీ పోస్టులు చేయడం గానీ, లేకపోతే ఇట్లాంటివేమన్నా చేస్తే కూడా యాక్సెప్ట్ చేయరనమాట. జస్ట్ ఇందులో ఏంటంటే కమ్యూనిటీస్ ఉంటాయి. అందులో జాయిన్ అయిపోయి అక్కడ వాళ్ళతోటి డిస్కషన్స్ అంటే లైక్ ఇక్కడొచ్చేసి ఇవిగోండి ఇక్కడ కమ్యూనిటీస్. ఇట్లాంటి కమ్యూనిటీస్‌లో మనం జాయిన్ అయ్యి అక్కడ మనం ఇది ప్రమోషనల్ వేలో యాక్సెప్ట్ చేయదనమాట. జస్ట్ ఇన్ఫర్మేటివ్ వేలో మాత్రమే యాక్సెప్ట్ చేస్తది. ఇక్కడ యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు మనం.
దీనికి క్రియేట్ చేయలేదు, లైక్ డైరెక్ట్గా జీమెయిల్ నుంచి చేద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. సర్వర్ ఎర్రర్ అంటే ఇక్కడ మన ప్రొఫైల్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ నేము ఇప్పుడు మనకి సర్వర్ ఎర్రర్ వస్తుంది. దీన్ని మనము చేయడం కష్టం. ఇప్పుడు అప్డేట్ అవ్వట్లేదు. జస్ట్ ఓకేలేండి, ఇది అయినా అవ్వకపోయినా దీన్ని అప్డేట్ చేయడం తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ మెయిన్ వర్క్ ఏంటంటే మనకి ఫస్ట్ వెబ్సైట్లోకి లాగిన్ అవునాక ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. ఇది సర్వర్ ఎర్రర్ ఉంది, మళ్ళీ బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనపడతాయి అనమాట. సెలెక్ట్ యువర్ కమ్యూనిటీ. మనం ఏ కమ్యూనిటీలో పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కమ్యూనిటీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఈ కమ్యూనిటీలో మనము పోస్ట్ చేసినా కూడా వీళ్ళు ఎలా చేస్తారనేది ఏమి ఉండదు. మేబీ డినై చేయొచ్చు, మనకి ఇంకా ప్రాబ్లం కూడా, మన అకౌంట్ కూడా బ్లాక్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మన టైటిల్ ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను. మనం కూడా ఓన్గా కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. బాడీ ఆఫ్ ద టెక్స్ట్ ఈ బాడీ ఆఫ్ ద టెక్స్ట్లో ఒక లింక్, ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేసి సేవ్. నెక్స్ట్ డైరెక్ట్గా పోస్ట్ అని ఉంది, ఇది పోస్ట్ చేస్తుంది. ఇది మనకు సర్వర్ ఎర్రర్ ఉంది. యువర్ పోస్ట్ మస్ట్ కంటైన్ పోస్ట్ ఫిల్టర్స్ వైలర్స్. ఇక్కడ మనం పోస్ట్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ అయితే చేంజ్ చేశాడు. ఇట్లా మన పోస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ మన నేమ్ చేంజ్ చేసుకోవడానికి రాలేదు. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకొక కమ్యూనిటీ క్రియేట్ చేసుకుందాం, స్టార్ట్ యువర్ కమ్యూనిటీ అని. ఇక్కడ వచ్చేసి మనం కొత్త కమ్యూనిటీ క్రియేట్ చేసుకుందాం, టెక్నాలజీ. ఇక్కడ ఎడ్యుకేషన్, కెరియర్, లైక్ ఎడ్యుకేషన్, కెరియర్. నెక్స్ట్ పబ్లిక్, కమ్యూనిటీ నేము, జాబ్ ట్రైనింగ్. ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చి
నెక్స్ట్ ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కమ్యూనిటీ క్రియేట్ చేయడంలో కూడా ప్రాబ్లం చూపిస్తుంది. ఈ సైట్ మనకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇవాళ ఓపెన్ అయినా కూడా రేపు మళ్ళీ మనకి ప్రాబ్లం రావచ్చు అన్నమాట. రేపు మళ్ళీ మనం ఇక్కడ న్యూ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మన కమ్యూనిటీనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఇంకా రాలేదు. ఇక్కడ ఓకే, ఇది వేరే వాళ్ళ గ్రూప్ వచ్చింది. ఇక్కడ ఇండియన్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది కదా, వీళ్ళ కమ్యూనిటీలోకి వెళ్ళి కూడా మనం పోస్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా చేయాలి. వేరే వాళ్ళ దాంట్లో చేసేటప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇవన్నీ కూడా వీళ్ళ గురించి మొత్తం రీడ్ చేసుకోవాలి. వీళ్ళు ఏంటి ఎలా అనేసి కమ్యూనిటీ గైడ్ ఏముందో అది చూసుకొని తర్వాత చేయాలన్నమాట. మనది క్రియేట్ చేయడంలో ప్రాబ్లం అని చూపించింది. బట్ అందుకనే ఏమో మన ఇక్కడ చూపించట్లేదు. ఇది ఎర్రర్ అయితే ఉంది సమ్. ఈ వెబ్సైట్తో మాత్రం కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. వెంటనే ఇమీడియట్గా ఎవ్రీడే పోస్ట్ చేస్తా ఉన్నా కూడా ఇది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇది వచ్చేసి బాగా పాపులర్ సైట్ అనమాట. మనదైతే క్రియేట్ అవ్వలేదు, బట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అయితే ఇదే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే కమ్యూనిటీని కొత్త కమ్యూనిటీ క్రియేట్ చేసుకొని అందులో మన పోస్టులు మనం చేసుకోవచ్చు. అక్కడ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు. ఇట్లా మన కమ్యూనిటీ మెంబర్స్ని పెంచుకుంటూ మనం పోర్ట్ఫోలియో లాగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఒక రీడిట్ సైట్, బట్ దీన్ని అప్పుడప్పుడు చేయొచ్చు, డైలీ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇవి 3. నెక్స్ట్ వచ్చేసి స్లాష్ డాట్. ఈ సైట్స్ అన్ని ప్రతి వెబ్సైట్కి క్రియేట్ చేయాలి, బట్ ఇది యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటా. యా, స్లాష్ డాట్ రిజిస్ట్రేషన్స్ నౌ అప్రూవ్డ్ బై స్లాష్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కాంటాక్ట్. వీళ్ళైతే మనం వీళ్ళకి మెయిల్ పెడితే అప్పుడు ఇస్తున్నారు అనమాట అప్రూవల్, లేకపోతే లేదు. ఇంతకుముందు అయితే నా రిజిస్ట్రేషన్స్ నాట్ అలౌడ్ అని వచ్చేది, బట్ ఇక్కడ వచ్చేసి స్లాష్ డాట్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం క్రియేట్ చేసుకోవాలి ఈ వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి మనది ఏం చూపించట్లేదు, బ్లాక్ అని చూపిస్తుంది మన ఐపీని. ఈ సైట్ అయితే మనం ప్రజెంట్ వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిగ్గో ఇంకొక సైట్ ఉంది. ఇక్కడ ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాము. ఇది కనుక సైన్ అప్ చేసే దగ్గర మీకు ఆప్షన్ లేదనుకోండి, లాగిన్లోకి వెళ్ళిపోండి. లాగిన్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేయొచ్చు అనమాట. అక్కడి నుంచి మీరు జీమెయిల్తో కానీ మెయిల్తో కానీ చేయొచ్చు. ఫస్ట్ కొన్నిసార్లు సైన్అప్లో యాక్సెప్ట్ చేస్తుంది, కొన్నిసార్లు చేయదు. బట్ లాగిన్లోకి ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే లాగిన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అక్కడ మీరు ఇక్కడ యూజర్ నేమ్ ఏదైతుందో అది ఇచ్చేయచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఈ ప్లస్ సింబల్ రాలేదనుకోండి, మై లైబ్రరీస్ క్లిక్ చేయండి. మై లైబ్రరీ క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. సమ్ టైమ్స్ రాకపోవచ్చు. మై లైబ్రరీస్ ఇట్లా తర్వాత మై లైబ్రరీస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి బుక్ మార్క్, ఇమేజ్, పీడిఎఫ్, నోట్. అంటే మనకి పీడిఎఫ్ సబ్మిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇమేజ్ సబ్మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే బుక్ మార్కింగ్కి యూజ్ చేసుకోవచ్చు. 3 వర్క్లకి ఈ వెబ్సైట్ వర్క్ అవుతుంది. అప్పుడు ఈ ప్లస్ క్లిక్ చేసి మనం ఫస్ట్ ఇప్పుడు బుక్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా మన టైటిల్ అనేది వచ్చేసింది.
నెక్స్ట్ ఇక్కడున్న డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాం. ఇంకా ట్యాగ్స్ ఒక్కొక్క ట్యాగ్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఈ కామాతో సపరేషన్, లేదంటే మొత్తం ఒకసారి కాపీ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకున్నాక యాడ్, ఇక్కడ మన పోస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. మన పోస్టులు అనేవి ఇట్లా డైలీ యాడ్ చేస్తూ ఉంటే లైక్ ట్రాఫిక్ వస్తుంది, ప్లస్ మనకి బ్యాక్ లింక్స్ కూడా వస్తాయి. ఇప్పటికి మనం 4 సైట్స్ చూసాం. ఇది సింపుల్ అండి, జస్ట్ ఇది నార్మల్గా జస్ట్ సింపుల్గా పోస్ట్ చేయడమే. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇది తంబ్లర్ అనమాట. ఈ టంబ్లర్లో ఇక్కడ ఆల్రెడీ మనకి రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే మెయిల్ ఐడి తోటి పాస్వర్డ్ తోటి సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా జీమెయిల్ తోటి కూడా అవ్వచ్చు. అయిన తర్వాత మీకు అడుగుతుంది నేమ్ ఇవ్వమని. అప్పుడు మీరు ఇక్కడ నేమ్ ఇస్తే మీకు ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడ పోస్ట్ చేయాలని, మీరు పోస్ట్ చేసేవన్నీ మన కంపెనీ నేమ్ కింద పోస్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ లాగిన్ అవ్వగానే మీకు ఆప్షన్ అడుగుతుంది కంపెనీ నేమ్ యాడ్ చేయమని. బిజినెస్ నేమ్ కానీ కంపెనీ నేమ్ కానీ అట్లా యాడ్ చేస్తుంది. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టెక్స్ట్, ఫొటోస్, కొటేషన్స్, లింక్స్, చాట్, ఆడియో, వీడియో, వీటిలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బుక్ మార్కింగ్లో లింక్స్ యాడ్ చేస్తున్నాం. లింక్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇన్సర్ట్, ఇన్సర్ట్ అనగానే మనకు డైరెక్ట్గా ఇమేజ్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి యాడ్ ట్యాగ్స్. ఇక్కడ కొంచెం స్లో ఉంది. ఇక్కడ జనరేటివ్ ఏ మనకు కీవర్డ్ యాడ్ చేసి ఎంటర్. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ జస్ట్ నెక్స్ట్ మనకి పోస్ట్ నౌ. పోస్ట్ అనేది ఇక్కడ మన డిస్ప్లే. దీంట్లోనే మనము వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సైట్ని మనము 3 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు: ఇమేజ్ సబ్మిషన్కి, వీడియో సబ్మిషన్స్కి, బుక్ మార్కింగ్స్కి. ఇట్లా మీరు ఈ సైట్స్ అన్నిటికీ లాగిన్ చేసుకొని ఒక లింక్ తీసుకొని ఆ లింక్ త్రూ ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయండి. తర్వాత ఈ పోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్లోకి వెళ్తుంది. లింక్ కాపీ చేసుకొని మన వెబ్సైట్లో
పెడతాం. ఇయన్నీ ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాపీ చేసి ఇలా పెట్టుకుంటాం. అలాగే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఏం పెట్టామో ఇక్కడ యాడ్ చేస్తాం. మనకు డైరెక్టరీలో అయితే మనము ఓపెన్ చేసి చూడలేము. జస్ట్ ఈమెయిల్ ఇస్తాము. మన ఈమెయిల్‌కి వెరిఫికేషన్ వస్తది. లేకపోతే మన ఈమెయిల్‌కి లింక్ యాక్టివ్ అని వస్తది. ఇట్లాంటి మెసేజెస్ వస్తాయి డైరెక్టరీస్‌లో. బట్ సోషల్ మార్కింగ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మార్కింగ్ సైట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కంప్లీట్ అయిన ఈ 4, 5 సైట్స్ మీరు లాగిన్ చేయండి. ఓకేనా? ఇంకా ఉన్నాయి. అవి నేను మళ్ళీ రేపు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? హలో! యాహ్! ఓకే మేడం. చూస్తాను. ఓకే మేడం. ఇక్కడ వచ్చిన సైట్స్ లైక్ స్కూపిట్, డిగ్, రీడిట్, డిగ్, టంబ్లర్ ఇవన్నీ లాగిన్ చేసి ఒక పోస్ట్ చేయండి ఏదో ఒకటి. ఓకే అండి. ఇంకా డౌట్స్ అన్నారు కదా! స్క్రీన్ షేర్ చేస్తారా? నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఒక్క నిమిషం. 2 మినిట్స్.